కళ్ళు చేసిన తప్పుకి వీపు దెబ్బలు పడటం అంటే ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? అవును, మనం చేసే ప్రతి చిన్న పని వెనుక ఒక ఊహించిన కర్మ సిద్ధాంతం దాగి ఉంది. ఈరోజు కేవలం 5 నిమిషాలు శ్రావణ మాసం ప్రత్యేకమైన ముగ్గు వేస్తూ కళ్ళు చేసిన పనికి దెబ్బలు ఎవరికి పడ్డాయో, అసలు కర్మ సిద్ధాంతం ఎలా పనిచేస్తుందో తెలిపే ఒక వింతైన కథ విందాం. చివరి వరకు చూస్తేనే ఆ కన్నీళ్ల వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో మీకు అర్థమవుతుంది. పదండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. కర్మ సిద్ధాంతం ఎలా పనిచేస్తుందో చూడండి. కళ్ళు చెట్టు మీద ఉన్న పండును చూశాయి. మనసులో ఆశ పుట్టింది. కళ్ళు పండుని తెంపలేవు కదా, అందుకే కాళ్ళు వెళ్ళాయి చెట్టు దగ్గరికి. పండును కొయ్యటానికి కాళ్ళు పండును కొయ్యలేవు కాబట్టి చేతులు పండును కోసాయి. చేతులు పండుని తినలేవు కాబట్టి నోరు తినేసింది. మరి ఆ పండు కడుపులోకి వెళ్ళింది. ఇప్పుడు చూడండి, ఎవరు చూశారో వాళ్ళు వెళ్ళలేదు, ఎవరు వెళ్ళారో వాళ్ళు తెంపలేదు, ఎవరు తెంపారో వాళ్ళు తినలేదు, ఎవరు తిన్నారో వాళ్ళు ఉంచుకోలేదు. ఎందుకంటే అది కడుపులోకి వెళ్ళింది. మరి ఇప్పుడు ఎప్పుడైతే తోటమాలి చూశాడో అప్పుడు దెబ్బలు వీపు మీద పడ్డాయి. పాపం, వీపు తప్పేమీ లేదు, కానీ ఎప్పుడైతే దెబ్బలు వీపు మీద పడ్డాయో అప్పుడు కళ్ళ నుండి కన్నీళ్ళు వచ్చాయి. కళ్ళ నుండి ఎందుకంటే అందరికంటే ముందు ఆ పండును చూసింది కళ్ళే కదా. కర్మ సిద్ధాంతం అంటే ఇలాగే ఉంటుందేమో. ఈ అందమైన శ్రావణ మాసం ముగ్గు, అలాగే ఈ చిన్న కర్మ సిద్ధాంతం కథ మీకు నచ్చాయని భావిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి ముగ్గులు, మంచి కథల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.